హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము, మీరు కూడా బాగుండాలి. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5:30కి తెల్లగా అయిపోతుంది. అదేంటో నేను లేట్గా లేసానా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఈ వీడియో వచ్చేసి ఈరోజుది కాదు, మా పాపకి హెల్త్ బాగలేదని చెప్పాను కదా, ఆ రోజు తీసిన వీడియో. నా డైలీ లైఫ్లో ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా లేయడం అనేది నేను చేంజ్ చేసుకోవాలి. లేట్గా లేస్తాను, టెన్షన్ పడిపోయి టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా వంట చేసేస్తూ ఉంటాను. తొందరగా లేసి చేయొచ్చు కదా అంటారేమో, కానీ నేను అలారం పెట్టుకున్నా కూడా ఆఫ్ చేసుకొని పడుకుంటాను. అదే కదా, చాలామంది 5 o'clockకే 5:30కే లేసి చేస్తూ ఉంటారు. రోజు ఒక్కరోజు కాదు, నేను ఒక్కరోజు 2 రోజులు లేస్తే ఇంకా అయిపోయాయి. ఇంకా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లేజీ ఫెలోస్ కదా. ఇక్కడైతే మా ఆయనకు ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ అండ్ దోశ, పల్లీ చట్నీ, రైస్ చేస్తున్నాను. మా ఆయన ఎర్లీ మార్నింగే వెళ్తాడు కాబట్టి టిఫిన్, లంచ్ ఒకటేసారి తీసుకెళ్తాడు. ఇక నేను ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నానేసి మా ఆయనేమో ఫ్రెష్ అప్ అయ్యేసి చాయ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అది నా కోసం అనుకోకండి, ఆయన కోసమే. నేను చాయ్ ఎక్కువ తాగను, ఎప్పుడో ఒకసారి హెడేక్ అట్లా ఉన్నప్పుడు తాగుతాను. డైలీ అయితే తాగను. మా ఆయనకు డైలీకి ఒక 7-8 టైమ్స్ ఇచ్చినా కూడా తాగేస్తాడు చాయ్. అంత పిచ్చి చాయ్ అంటే. మన లైఫ్లో మనం ఏదైనా కావాలి అనుకుంటే మనకు అస్సలు అది జరగదు, దొరకదు కూడా. ఈ విషయంలో మాత్రం నాకు చాలాసార్లే జరిగింది. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కువ ఆలోచించేస్తాను. అది కూడా హెడేక్ వచ్చేస్తుంది నాకు ఆలోచించి. ఇక ఫుడ్ అయితే అంతా ప్రిపేర్ చేసేసాను. ఆయనకు బాక్స్ ఒకటి పెట్టేస్తున్నాను. ఇంకా బాక్స్ పెట్టేస్తే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇంకా అసలైన పని ఇప్పుడు ఉంటుంది. బాసన్లు క్లీన్ చేయాలి మొత్తము. ఇంట్లో ఒక వంట ఒకటి అయ్యింది కదా, మిగతా పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి నాకు ఇంట్లో విత్ మా పాపతో. నేను